సైగ చేసిందా మావయ్య? మీరు అసలేం మాట్లాడరేంటి? అవనికి ఏ సంబంధం లేదు వేద. ఇంకా చెప్పాలంటే సుజాత చెప్పబోతుంటే వద్దని అవనియే అడ్డుపడింది. అది నేను గమనించాను. నేనే కృష్ణను పట్టించాను. ముమ్మాటికి ఇది నిజం. మీరు ఎన్నైనా చెప్పండి, నేనైతే నమ్మను. మీరింకా మీ మేనకోడళ్లనే వెనకేసుకొస్తున్నారు. ఒక తండ్రిగా మీరు మీ కొడుకు పట్ల చేసింది తప్పు. ఇంకా ఆపుతావా? వెనకేసుకొస్తుంది నేను కాదు, నువ్వు. తండ్రిగా నేను చేసింది తప్పని అంటున్నావు. కొడుకుగా తండ్రి పట్ల వాడు చేసింది నీకు తెలిస్తే నువ్వు కృష్ణని ఎప్పటికీ క్షమించవు. ఏం చేశాడు? వాడికి మీరంటే ఎప్పటికే గౌరవమే. మీ పట్ల వాడు ఎప్పుడూ ఏం చెయ్యలేదు, చెయ్యడు కూడా. అయితే నీకు 10 లక్షల విషయం తెలియాల్సిందే. మావయ్య, ఇంక నువ్వు అడ్డుపడకవని. సందర్భం వచ్చినప్పుడు అసలు నిజాలు తెలియాల్సిందే. అప్పుడైనా ఈవిడ కళ్ళు తెరుచుకుంటాయేమో. జరిగిపోయినవి తవ్వుకోవడం ఎందుకు? ఆ తవ్వకాల్లోంచి నిజాలు బయటపడితే ఈవిడ గారి అపార్థాలు తొలగిపోతాయి. వేద, రెస్టారెంట్కి సంబంధించిన 10 లక్షల రూపాయల విషయంలో దొంగని పట్టుకుని వాడి దగ్గర నుంచి ఆ డబ్బును తెచ్చిందని అవని చెప్పింది. అది అబద్ధం. ఆ డబ్బులు దొంగిలించింది మన కృష్ణనే. ఈ విషయం నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నేను తెలుసుకున్నానమ్మా. ఆ విషయం నీకు తెలిస్తే బాధపడతావని అవని దాచిపెట్టింది వేద. నేను సర్వర్గా పనిచేసిన విషయం, వసంత వాళ్ళు పాత సామాన్ల వ్యాపారం చేసుకుంటున్న విషయం, శ్రీకర్ డెలివరీ బాయ్ గా చేస్తున్న విషయం, $10 లక్షల విషయంలో నేను చెప్పింది నిజమో కాదో నిహారిక నడుగు చెప్తుంది. కొడుకు కదా అనేసి ఎన్ని కడుపులో దాచగలను? నా మీద నిందలు వేయడం నీకు మొదట్నుంచి అలవాటైపోయింది. అలాగే నేనేమైనా ఆధారాలు చూపిస్తే నమ్మకుండా అనుమానించడం కూడా అలవాటైపోయింది. నేనెప్పుడైనా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాను. అది నువ్వు అర్థం చేసుకుంటే బావుంటుంది. సుపుత్రుడి గురించి ఇప్పటికైనా మీకు క్లియర్గా అర్థమైంది అత్తయ్య గారు? మీరు ఏమైనా అనుకోండి, అవనికి ఎవరు సాటి రారు రారు రారు. తప్పులు చేసిన కృష్ణ శిక్ష అనుభవించడమే న్యాయం వేద.
మీకు కేసులే ఉండవు, ఉద్యోగాలే ఉండవు. అందుకే రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ల సంగతి ఏంటో రేపు కోర్టులో చూసుకుందాం. ఏంటి సార్ మీరు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కోర్టు కోర్టు అని చావ కొడుతున్నారు. హ, మేము చూడందా వెళ్ళందా? బస్తీలో పెరిగినప్పుడు మస్తు సాలిపోయా సార్. ఇప్పటి వరకు రెస్పెక్ట్ తో మాట్లాడా, మీరు నన్ను వన్ సైడే చూసారు. నా అదర్ యాంగిల్ చూడలేదు. అదర్ యాంగిలా? నువ్వేమన్నా భాషలో రజనీకాంత్ అనుకుంటున్నావా? నరసింహనాయుడులో బాలయ్య బాబువా? ఇంచుమించు అటువంటిదే అనుకోండి. నేను తలుచుకుంటే మీరు ఇంటికి చేరుకునే లోపు ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి ట్రాన్స్ఫర్ చేయించగలను. అందుకే మర్యాదగా చెప్తున్నా, నన్ను వదిలేయండి. నన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తావా? ఏ డౌటా? ఆ? నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. కార్పొరేటర్ కన్నారావు తెలుసా? ఆ, తెలుసు. హ, అతనికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, బస్తీ నుంచి బొంబాయి దాకా మస్తు పలుకుబడింది. హ, నేను ఒక్క ఫోన్ కొట్టానంటే 5 నిమిషాల్లో 500 మంది ఈ స్టేషన్ ముందు ఉంటారు. ఫోన్ కొట్టమంటారా? ఆ? ఫోన్ కొట్టమంటారా? ఫోన్ కొడతావా? ఫోన్ కొట్టమంటారా? రా, రా, కొట్టేస్తా. రా. ఫోన్ ఒకసారి బయటికి రా. రా చెప్తాను. వదిలేస్తున్నారా? కొడుదు గాని. ఆ, అది వెరీ గుడ్ బాయ్. పోలీస్ అంటే ఇలా ఉండాలి. ఇలా రా చెప్తాను. ఆ? రా.